హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాం. అదేంటంటే ఈ ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎస్, ద్వారకా తిరుమల. చూడండి ఎంత బాగుందో ప్లేస్. చూడడానికి కన్నుల పండుగగా ఉంది కదా. ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసారనమాట. ఇది ద్వారకా తిరుమల. ఇదే చిన్న తిరుపతి. మన పెద్ద తిరుపతి తెలుసు కదా, అలాగే దీన్ని చిన్న తిరుపతి అని కూడా అంటారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిశారు. చీమల పుట్టలో, ఎర్ర చీమల పుట్టలో ఆయన స్వయంభూగా వెలిశారనమాట. ఇక్కడ స్వామివారికి అభిషేకం అనేది అస్సలు చెయ్యరు తెలుసా. ఎందుకంటే స్వామివారి కింద మనకి పాదాలు ఉంటాయి కదా, అక్కడ కింద ఎర్ర చీమల పుట్ట ఉంటుందన్నమాట. అలా తడిస్తే చీమలన్నీ బయటకు వస్తాయని మనకి ఇక్కడ స్వామివారికి అస్సలు అభిషేకమే చెయ్యరు. మీరు స్వామివారిని చూసే ఉంటారు. ఇక్కడ స్వామివారి కింద ఒక దేవుడు, పైన వెనకమాల ఇంకో దేవుడు కనిపిస్తారు. మనకి స్వయంభూగా వెలిసిన స్వామి చీమల పుట్టలో కింద కనిపిస్తారు కదా, హాఫ్ భాగము ఆయనే మన వెంకటేశ్వర స్వామి అన్నమాట. వెనక తర్వాత అమ్మవార్లతో కలిపి స్వామివారిని ప్రతిష్ఠించారు వెనక. కానీ అసలైన మనకి చీమల పుట్టలో వెలిసిన స్వామి కింద కనిపిస్తారు కదా, ఆయనే అసలు వెంకటేశ్వర స్వామి. దీనికి పెద్ద స్థల పురాణం ఉన్నది ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో. చూసారా, ఇక్కడ చూడండి అన్నీ స్వామివారి గుడికి వెళ్ళే దారిలో ఇవన్నీ చాలా షాపింగ్స్, అన్నీ కొబ్బరికాయలు కాడ నుంచి దేవుడి పటాల కాడ నుంచి అన్నీ అమ్ముతారనమాట. ఇక్కడ చాలా పెద్దది కొండపైన మనకి గుడి, చాలా పెద్ద ప్రాంగణంలో ఉంటుంది. అలాగే ఇక్కడ అన్ని వసతి సౌకర్యాలు ఉంటాయి. మనకి మ్యారేజ్ చేసుకోవడానికి కాటేజెస్ ఉంటాయి. గుడిలో కూడా పెళ్లి చేసుకోవచ్చు. అలా కాదు, మనం ప్రైవేట్గా చేసుకోవాలంటే కళ్యాణ మండపాలు అన్నీ ఉంటాయి ఇక్కడ. చాలా బాగుంటుంది. చాలా ఫేమస్ తెలుసా ఈ గుడి. చూడండి ఎంత బాగుందో వ్యూ. చూసారా, చూడండి ఎంత బాగుందో. అందరూ గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. చూడండి, ఇలా నడకదారిన వెళ్ళి స్వామివారి గుడికి వెళ్ళొచ్చు అనమాట డైరెక్ట్గా. ఈ ఆలయము మనకి త్రేతాయుగం నాటి నుంచి ఉంది. అందుకే ఆ రోజుల్లో ఉన్న మునీశ్వరుల ద్వారక ఆయన పేరు మీద ఆయనకి కలలో కనిపించి నేను ఇలా చీమల పుట్టలో ఉన్నానని చెప్పడం వల్ల ఆయన పేరుతో ఆయన తీసుకొచ్చారు. కాబట్టి ఆయన పేరుతో కనుక ద్వారక అని, ఇలా ద్వారకా తిరుమల అని ఈ నామకరణం చేయబడింది అనమాట ఈ టెంపుల్కి. ఒకటే మనకు దేవుణ్ణి చూసినప్పుడు రెండు విగ్రహాలు, అంటే మనం ఒకే మూల విరాట్ని దర్శించుకున్నప్పుడు పైన ఒక మళ్ళీ స్వామి, కింద కూడా స్వామి ఉన్న ఏకైక దేవాలయం మన ద్వారకా తిరుమల. అదేనండి చిన్న తిరుపతి. ఎక్కడ ఏ దేవాలయంలో ఇలా మనము దేవుణ్ణి దర్శించుకోలేము. ఇదే ఇక్కడ స్పెషల్. ఈ స్వామివారి ఇక్కడ చాలా మహిమగల స్వామివారు. చూసారా, ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నది ఇదంతా స్వామివారి కళ్యాణం చేయడం కోసమని ఇలా ఎన్ని స్తంభాలతో ఇక్కడ కళ్యాణము, అన్నప్రాసనలు అన్నీ ఇక్కడే చేస్తారనమాట. ఇక్కడ ఇది దేవుడి కింద, అంటే కళ్యాణ మండపాలు కాకుండా ఇలా దేవుడికి సామూహికంగా ఇక్కడ మనకి వివాహాలు చేస్తారు కదా, ఇక్కడ మనము ఈ లోపల కళ్యాణ మండపాలలాగా కట్టుకొని చిన్న చిన్నగా ఇక్కడ వివాహాలు ఇలా మనం డైరెక్ట్గా వెళ్తే లోపలికి మనం స్వామివారిని దర్శించుకోవడానికి దారి దొరుకుతుందన్నమాట. చూసారా ఎంత బాగుందో, ఎంతమంది ఉన్నారు చూసారా. అసలు ఆ విగ్రహాలు కానీ ఆ మండపాలు చెక్కడం కానీ ఎంత బాగుందో. ఇది ఎంతో ప్రాచీనమైన గుడి అన్నమాట, వందల సంవత్సరాల క్రితం గుడి. ఇక్కడున్న ఆలయంలో మీకు ముందుగానే చెప్పాను కదా, ఇద్దరు మూల విరాట్లు ఉంటారు. ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రతి దేవాలయంలో ఒక్కసారే జరుగుతాయి. కానీ ఇక్కడ ఉన్న మనకి నిత్యం పూజలు, మార్నింగ్ నుంచి ఇవి నిత్యం ప్రతినిత్యము ఇద్దరు దేవతామూర్తులకు ఇక్కడ పూజ జరుగుతూ ఉంటుంది. అలాగే సంవత్సరానికి 2 సార్లు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అన్నమాట. చూసారు, ఇక్కడ ద్వారకా మహర్షి, మీకు ముందే చెప్పినట్టు ద్వారకా మహర్షి ద్వారా ఈ మనకి స్వామివారి కళలో కనిపించి చెప్పడం వలన ఈ గుడికి ఆయన స్వామివారు ఈ స్వామివారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం వలన ద్వారక ఆ మహర్షి పేరు మీద వచ్చేటట్టు ద్వారకా తిరుమల అని నామకరణం చేయడం జరిగింది. ఇక్కడ స్వామివారు మనకి కొండపైన వెలిసారు కదా, ఈ కొండపైన వెలిసిన స్వామివారు మనకి ఇక్కడ దక్షిణ ముఖంగా కనిపిస్తారు. స్వామివారు మనకి ప్రతి దేవాలయంలో స్వామివారు మనకి తూర్పు దిక్కుగా ఉన్న మొహం ఫేస్ చేసుకొని తూర్పు దిక్కుగా ఉంటారు. కానీ ఇక్కడ
ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే దక్షిణముఖంగా స్వామివారు మనకి దర్శనం ఇస్తారనమాట. ఇక్కడ గుడి చుట్టూ 4 రాజగోపురాలు ఉంటాయి. 4 దక్షిణం వైపు 5 అంతస్తుల రాజగోపురం ఉంటుంది. మిగతా 3 సైడ్ల కూడా రాజగోపురాలు ఉంటాయి అన్నమాట. దక్షిణం వైపు ఉన్నది పెద్ద రాజగోపురం. చూసారా, ఇలా రాజగోపురాలు ఉంటాయి. అలాగే మనకి పైకి కొండపైకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తే మెట్ల దారి కూడా ఉంటుందన్నమాట. మన కొండపైకి అయితే వెళ్ళేటప్పుడు బస్సు, కారు ఏదైనా వెళ్ళిపోవచ్చు పైకి. ఇలా చూడండి, ఇలా దారిని వెళ్తే ఇలా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంది కదా, అక్కడ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి చూడండి. ఇలా వెళ్తే స్ట్రైట్గా అక్కడ స్వామివారి లోపలకి మనకి దారి ఉంటుందన్నమాట, ఎంట్రన్స్. ఇక్కడ భక్తులందరికీ ఒక విశ్వాసం ఉంది. ఇక్కడికి వచ్చి కోరికలు కోరుకుంటే అది నెరవేరుతాయని, తప్పకుండా తీరుతాయని ప్రతి ఒక్కరికి నమ్మకం. మనం ఒకవేళ పెద్ద తిరుపతిలో దేవుడికి మొక్కుకున్నా అంత దూరం వెళ్ళలేకపోతే ఇక్కడ చిన్న తిరుపతిలో కూడా మనం ఆ మొక్కు తీర్చుకోవచ్చు. కానీ మనం చిన్న తిరుపతి వెళ్ళి నాకు ఇది కావాలి అని మనం మొక్కుకుంటే మనం పెద్ద తిరుపతి వెళ్ళి అక్కడ తీర్చుకోకూడదు. ఇక్కడ మాత్రమే తీర్చుకోవాలి. అది పురాణం అన్నమాట. ఇక్కడ తీర్చుకుంటేనే ఆ మొక్కు చెల్లుతుందని భక్తుల విశ్వాసం. తెలుసా, చాలా నమ్మకమైన దేవుడు అన్నమాట. ఇది పురాతన త్రేతాయుగం నాటి దేవాలయం అన్నమాట. బాగా పురాతనమైన దేవాలయం. ఈ ద్వారకా తిరుమల ఎందుకు వచ్చిందంటే మనం ముందు తెలుసుకున్నాం కదా, ద్వారకా మహర్షి యొక్క ఈ దేవాలయము మన శ్రీరాముని కాలం నాటి దేవాలయం అని, అప్పటి ఆ రోజుల్లోనే ఇక్కడ స్వామివారు వెలిసారని మనకి ప్రతీది. ద్వారకా మహర్షి యొక్క కోరిక మేరకు స్వామివారి ఇక్కడ పాదాలను ప్రతిష్ఠించి ఆయన్ని పూజించడానికి ద్వారకా మహర్షి కోరిక మేరకు ఆయన ఇక్కడ వెలిసారనమాట. అందుకే మనకి స్వామివారు ఇక్కడ ఇద్దరు కనిపిస్తారు. ఆయన పాదాలకు పూజ చేసిన తర్వాతే మనము స్వామివారికి దర్శిస్తామన్నమాట. చూశారు కదా మన ఈ ద్వారకా తిరుమల యొక్క తీర్థయాత్రను. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. మీకు మరిన్ని దేవతా తీర్థయాత్రలను చూపిస్తూ ఉంటాను మధ్య మధ్యలో. మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్.